ఈ వీడియోలో సమోసా ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం. టేస్ట్ హైలైట్ వచ్చింది. క్రిస్పీగా, క్రంచీగా కూడా ఉన్నాయి. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి లేదా మైదా పిండి యాడ్ చేసుకోండి. నా దగ్గర మైదా పిండి ఉంది కాబట్టి నేను మైదా పిండియే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు కొద్దిగా వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అందులో స్టఫ్‌లో వేస్తాం కదా ఉప్పు. అందుకని కొద్దిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేయండి. ఆయిల్ మొత్తం అందులో మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసి మనం ముద్దలాగా కడితే ముద్దలాగా అయ్యే వరకు మిక్స్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ముద్దలాగా కడితే ముద్దలాగా కావాలి. ఓపెన్ చేసి ఓపెన్ అయిపోవాలి. ఇలా ఉంటే మనకు పిండి పర్ఫెక్ట్ అయినట్టు. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా ముద్దలాగా మిక్స్ చేసుకోండి. మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా చపాతీ పిండిని మనం ఎలా తడుపుకుంటామో అలా తడుపుకొని ఇలా చపాతీ పీట తీసుకొని చపాతీ పీట మీద ఇలా రోల్ చేసుకొని ముద్దలుగా తీసుకోవాలి. ఇలా ముద్దలుగా తీసుకొని పక్కకు పెట్టుకొని ఒక ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా అనుకోవాలి, క్రాక్స్ లేకుండా అనుకొని పిండి జల్లించుకొని మనము దానిపైన ఇలా మెత్తగా ఒత్తుకోవాలి. గట్టిగా ఒత్తొద్దు, మళ్ళీ క్రాక్స్ వచ్చినట్టు అయిపోతుంది. ఆయిల్ యాడ్ చేసినాం కదా. ఇలా మెత్తగా ఒత్తుకొని సన్నగా వచ్చేటట్టు ఒత్తుకోండి. పల్సగా రావాలి. నేను ఇంకోటి కూడా ఒత్తుకుంటున్నాను చూడండి. ఇక్కడ సేమ్ దానిలాగానే చూసుకొని ఒత్తుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఫాస్ట్గా చేసి చూపించాను మీకు. ఇక్కడ చపాతీ కాల్చుకోవడానికి పెంక తీసుకొని పెంక మీద లైట్గా, ఎక్కువగా కాల్చుకోవద్దు, లైట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి చపాతీ ఎలా కాల్చుకోవాలనేది. ఇక్కడ చూస్తున్నారా, ఇలా బబుల్స్ లాగా రావాలంతే. అలా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా కాలినట్టు. ఇక్కడ నేను ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ పెట్టుకుంటున్నాను. ఇది కట్ చేసి స్టఫ్ పెట్టుకునే వరకు ఆయిల్ హీట్ ఎక్కుతుంది కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు కట్ చేయడం ఎలానో చూపిస్తాను చూడండి. సైడ్కు మనకు ఇలా రౌండ్గా ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ కట్ చేశాను నేను. మధ్యలో స్క్వేర్ లాగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇక్కడ మనకు ఎక్స్ట్రా వచ్చేసింది కదా, ఆ ఎక్స్ట్రాని కూడా కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాని కట్ చేసి మనకు సమోసా ఫోల్డ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు సమోసాలకి స్టఫ్ రెడీ చేసుకుందాం. ఆనియన్స్ 3 లేదా 4 తీసుకొని కట్ చేసి వేసుకోండి. దాంట్లో మనం 1 స్పూను కారము, 1/2 స్పూను ఉప్పు, ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నాకు ఎక్కువగా కావాలి, అందుకని నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. ఇలా ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చపాతీలని స్క్వేర్ లాగా కట్ చేసుకున్నాం కదా, సైడ్కు మిగిలిన మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేయించుకోండి క్రిస్పీనెస్ వచ్చే వరకు. వీటిని ఇలా చిన్నగా ముక్కల్లాగా చేసుకొని స్టఫ్లో యాడ్ చేసుకోండి. కట్ చేసిన కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనము సమోసా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక పీస్ తీసుకొని దాన్ని రైట్ హ్యాండ్తోన రైట్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకునే ముందు అక్కడ కొద్దిగా పిండి రాసుకొని ఫోల్డ్ చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసినట్టు అనుకుంటే మనకు అతుక్కుపోతుంది. తర్వాత అందులో స్టఫ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి కొంచెం పిండి రాసుకొని దాన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ పిండి ఎలా రెడీ చేసుకోవాలంటే మన గమ్ ఉంటుంది కదా, గమ్ లాగా రెడీ చేసుకోవాలి. అంటే పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం థిక్నెస్ వచ్చేటట్టు రెడీ చేసుకున్నామంటే మనకు గమ్ లాగా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి రాసుకొని ఫోల్డ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకు సమోసా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ ఇంకో సమోసా రెడీ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక పీస్ తీసుకొని దాన్ని రైట్ సైడ్ ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసేటప్పుడు మనం లైట్గా పిండి రాసుకోవాలి. పిండి రాసుకున్న తర్వాతనే ఇప్పుడు గమ్ లాగా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని రాసుకున్న తర్వాతనే ఫోల్డ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసి అందులో స్టఫ్ నింపుకోవాలి. స్టఫ్ నింపుకున్న తర్వాత దాన్ని కూడా మళ్ళీ కొద్దిగా పిండి రాసుకొని దాన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు సమోసా రెడీ అయిపోయింది. మీరు ప్రాపర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈజీ ప్రాసెసే. నేను ముందు ఒకసారి చేశాను, చాలా బాగా కుదిరాయి. చూసారా సమోసా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం సమోసా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునే ముందు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. మినిమము ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు, కొంచెం క్రంచీగా అయ్యే వరకు మనము వేయించుకోవాలి.
బబుల్స్ అన్నీ వెళ్ళిపోయే వరకు వేయించుకున్నామంటే మనకు సమోసా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారా సమోసా ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. ఇలా కలర్‌ఫుల్‌గా వచ్చినాక మనం తీసి డిష్ పేపర్ మీద వేసుకోవాలి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి కొంచెం వేయించుకుంటున్నాను. సమోసా మాత్రం సూపర్ టేస్ట్‌తో వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.